క్రికెట్ ఫ్యాన్స్ కి ఇదొక చారిత్రక రోజు. ఆసియా కప్ మొదలైన 41 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా మన టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఫైనల్లో తలబడిపోతోంది. అవును, మీరు విన్నది నిజం. 1984లో టోర్నీ మొదలైన తర్వాత ఇన్నిసార్లు భారత్ పాక్ తలపడ్డా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ పోరులో రెండూ ఎదురుపడలేదు. కానీ ఈసారి ఆ అరుదైన సమయం వచ్చేసింది. ఈ ఫైనల్ ఎంత స్పెషల్? ఈసారి టీమిండియా హ్యాట్రిక్ కొడుతుందా? చూద్దాం. టోర్నమెంట్కి ఒక పెద్ద చరిత్రే ఉంది. ఇది మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు టీమిండియా ఏకంగా 8 సార్లు ఛాంపియన్గా నిలిచింది. శ్రీలంక 6 సార్లు టైటిల్ గెలవగా పాకిస్తాన్ కేవలం 2 సార్లు మాత్రమే విజేతగా నిలిచింది. భారత్ ఇప్పటి వరకు 10 సార్లు ఫైనల్కి చేరింది. కానీ ఆ 10 సార్లలో ఒక్కసారి కూడా మనకు టైటిల్ కోసం పాకిస్తాన్ ప్రత్యర్థిగా లేదు. ఇప్పుడే తొలిసారి అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనల్కు రంగం సిద్ధమైంది. సాధారణంగా ఒకే ఎడిషన్లో భారత్ పాకిస్తాన్ జట్లు గరిష్టంగా 2 మ్యాచ్లు మాత్రమే ఆడుతూ ఉంటాయి. కానీ ఈసారి పరిస్థితులు వేరు. ఇప్పటికే గ్రూప్ స్టేజ్లో సూపర్ 4లో పాక్తో 2 మ్యాచ్లు ఆడిన భారత్ ఆ రెండింటిలోనూ పాకిస్తాన్ని ఓడించి మంచి ఊపు మీదుంది. దీంతో ఫైనల్తో కలిపి ఈసారి ఏకంగా 3వ ఎదుర్కోవడానికి రెడీ అయింది. ఈ టోర్నీలో రాజకీయ అంశాలు, క్రికెట్ ఇష్యూలు రెండూ చర్చనీయాంశమయ్యాయి. గ్రూప్ స్టేజ్లో ప్లేయర్స్ మధ్య కరచాలనం వివాదం, ఆ తర్వాత సూపర్ 4 మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయర్స్ హారిస్ రవూఫ్, ఫర్హాన్ చేసిన వెకిలి చేష్టలు కూడా ప్రధానంగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫైనల్కి మరింత మసాలా యాడ్ అయింది. ఐసీసీ, ఏసీసీ నిబంధనల ప్రకారం భారత్ ఈ మ్యాచ్ల్లో ఆడుతున్న ఫైనల్లో పాక్ని మరోసారి ఓడించి రికార్డ్ హ్యాట్రిక్ సాధించాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. ఈ హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28వ తేదీన ఆదివారం దుబాయ్లో జరగనుంది. మరి భారత్ ఈ చారిత్రక ఫైనల్ని గెలిచి కప్ కొడుతుందో లేదో చూడాలి. మీరేమంటారు? భారత్ హ్యాట్రిక్ సాధిస్తుందా? కామెంట్ చేయండి.